మన శంకర వరప్రసాద్ గారు రిలీజ్ అయింది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. పనిలో పనిగా అనిల్ రావిపూడి హిట్ కౌంటుపై మళ్ళీ చర్చ మొదలైంది. ఒక దర్శకుడు వరుస విజయాలతో దండయాత్ర కొనసాగించడం. ఇప్పుడున్న డైరెక్టర్స్లో ఒకరు రాజమౌళి, మరొకరు అనిల్ రావిపూడి. ఇప్పటికే వరుస విజయాలతో రాజమౌళి ముందున్నాడు. రానున్న సంవత్సరాల్లో రావిపూడి ఆ రికార్డుల్ని బద్దలు కొడతాడా లేదా అన్నది చూడాల్సి ఉంది. మనశంకర వరప్రసాద్ గారు రిలీజ్ కి ముందు వరకు ఈ సినిమాతో ఆయన అనిల్ రావిపూడి దొరికిపోతాడని, ఈసారి మాత్రం జైత్ర యాత్రకు బ్రేక్ పడుతుందని సోషల్ మీడియాలో డిస్కషన్ నడిచింది. కట్ చేస్తే మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర అనిల్ రావిపూడి చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. అనిల్ రావిపూడి సక్సెస్ఫుల్ మూవీస్ లిస్ట్ 9కు చేరింది. 2017లో పటాస్, 2016లో సుప్రీం, 2017లో రాజా ది గ్రేట్, 2019లో F2, 2020లో సరిలేరు నీకెవరు, 2022లో F3, తర్వాత కేసరి, లాస్ట్ ఇయర్ సంక్రాంతికొస్తున్నాం. ఈ ఏడాది మనశంకర వరప్రసాద్ మూవీ. మరొక్క సినిమాను రిలీజ్ చేసి హిట్ కొడితే అనిల్ రావిపూడి 10 వరుస విజయాలతో రికార్డు నెలకొల్పినట్లవుతుంది. అంతేకాదు టాలీవుడ్ లో సీనియర్ హీరోలందరితో వర్క్ చేసిన డైరెక్టర్ గా రికార్డులోకి ఎక్కుతాడు. నాగార్జునతో కూడా భవిష్యత్తులో చిత్రం చేయాలి అనే ఆలోచనలో ఉన్నాడు అనిల్ రావిపూడి. మనశంకర వరప్రసాద్ తో 9వ విజయాన్ని అందుకున్న అనిల్ రావిపూడి మరో కెరియర్ లో 10వ విజయాన్ని అందుకోవాలంటే అందుకు తగ్గ ప్రాజెక్ట్ ఎవరితో చేస్తాడు అంటే రావిపూడి మళ్ళీ వెంకటేష్ తోనే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేదా మాస్ రాజా రవితేజతో మూవీ చేసే అవకాశాలు ఉన్నాయట. 1300 కోట్ల బడ్జెట్ అంటే చిన్న విషయం కాదు. ఇప్పటి వరకు ఇండియన్ సినిమాకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ వస్తే అప్పుడు వచ్చే కలెక్షన్స్ ఇవి. సినిమా ఇంకాస్త బాగా నచ్చితే బాహుబలి 2, పుష్ప 2 రేంజ్లో 1800 కోట్లకు పైగా వసూళ్లు వస్తాయి. మరి రాజమౌళి ధైర్యం ఏంటి అంటే సింపుల్, హాలీవుడ్ రేంజ్ రిలీజ్ అని తెలుస్తోంది. ఎప్పుడైతే RRR లోని నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చిందో, ఈ చిత్రాన్ని హాలీవుడ్ ఆడియన్స్ బాగా ఓన్ చేసుకున్నారో, రాజమౌళి పేరు హాలీవుడ్ లో వినిపించడం మొదలైందో ఇమ్మీడియట్ గా టార్గెట్ హాలీవుడ్ మిషన్ స్టార్ట్ చేసేశాడు రాజమౌళి. అదే వారణాసి. అందుకే 1300 కోట్ల బడ్జెట్ లాక్ చేశాడు. 1300 కోట్ల బడ్జెట్ లో మహేష్, రాజమౌళికి రెమ్యునరేషన్స్ లేవట. కేవలం మెగా స్టార్ కాస్ట్ ప్రియాంక చోప్రా రెమ్యునరేషన్స్ మాత్రమే ఉన్నాయట. వీరిద్దరూ కూడా మూవీ రిలీజ్ తర్వాతే వచ్చిన లాభాలను బట్టి రెమ్యునరేషన్ తీసుకుంటారట. బడ్జెట్ మొత్తాన్ని కూడా కేవలం నిర్మాణానికి కేటాయిస్తున్నారట. ఇంత బడ్జెట్ ను రికవరీ చేసేందుకు రాజమౌళికి పెద్ద పని కాకపోవచ్చు అనే ప్రచారం సాగుతోంది. క్రేజీ ప్రాజెక్ట్ కావడంతో ఆల్రెడీ అందుకు తగ్గ వ్యాపారం జరిగిపోయిందని, డిజిటల్, ఆడియో, శాటిలైట్, OTT, ఓవర్సీస్ ఇలా పలు రకాలుగా బాగానే వ్యాపారం జరుగుతోందని తెలుస్తోంది. ఇక ఇండియన్ సినిమాలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో దాదాపు 120 దేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారట. మెగాస్టార్ కు తెలిసినవి రెండు. ఒకటి ట్రెండ్ సెట్ చేయడం, 2 ట్రెండ్ ఫాలో అయ్యి ట్రెండ్ మొత్తాన్ని మార్చేయడం. ట్రెండ్ సెట్టర్ అనే పదానికి అతనే నిర్వచనం. కాకపోతే పాన్ ఇండియా ట్రెండ్ లో మాత్రం చిరు ఇంకా వెనకబడే ఉన్నాడు. అందుకే కంబ్యాక్ మూవీ నుంచి ఈసారి మాత్రం అందుకు తగ్గ మెగా స్కెచ్ వేస్తున్నాడు. ప్రస్తుతం మనశంకర వరప్రసాద్ గారు మూవీతో చిరు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాడు. కానీ ఆ తర్వాత మెగాస్టార్ రిలీజ్ చేసే 2 చిత్రాలు పాన్ ఇండియా మూవీస్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఒకటి వేసవిలో విడుదల కానున్న విశ్వంభర. ఇక 2 బాబీ డైరెక్ట్ చేసే చిత్రం వాల్తేరు వీరయ్య కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. అంటే అందరూ వాల్తేరు వీరయ్య సీక్వెల్ లాంటి చిత్రం వస్తుంది అనుకున్నారు. కానీ చిరు, బాబీ ప్లాన్ వేరే ఉంది. ఈసారి వీరిద్దరి టార్గెట్ పాన్ ఇండియాపై ఉంది. అందుకే హీరోయిన్ గా ఐశ్వర్య రాయ్ డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నారట. ఇదే చిత్రంలో విలన్ రోల్ కోసం మాలీవుడ్ స్టార్ మోహన్ లాల్ ను అడిగారట. కానీ రెమ్యునరేషన్ ఇష్యూస్ తో లాల్ తప్పుకున్నాడు. చిరు చిత్రంలో విలన్ రోల్ చేసేందుకు లాల్ 30 కోట్లు డిమాండ్ చేశాడనే టాక్. కానీ ఇది రూమర్ మాత్రమే అంటోంది మాలీవుడ్. మరోవైపు ఇదే చిత్రం కోసం రంగంలోకి రెహమాన్ దిగుతున్నాడనే టాక్ కూడా ఉంది. డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా తెరకెక్కినప్పుడే చిరు పాన్ ఇండియాను టార్గెట్ చేశాడు. కానీ మిస్ అయింది. ఆ తర్వాత ఆచార్యతో ప్లానింగ్ జరిగింది, మిస్ అయింది. ప్రస్తుతం మాత్రం విశ్వంబర, బాబీ చిత్రాలతో పాన్ ఇండియా మార్కెట్ గా చిరు సీరియస్ గా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. స్క్రీన్ పై లేడీ సూపర్ స్టార్ సమంత కనిపించి చాలా కాలమే అయింది. ఎగ్జాక్ట్ గా చెప్పుకోవాల్సి వస్తే 2 ఏళ్లు దాటిపోయింది. అందుకే శామ్ మనసు మళ్ళీ సినిమాలపైకి మళ్ళింది. అయితే మూవీస్ కోసం సింగిల్ ఇండస్ట్రీకి పరిమితం కాదలుచుకోలేదు సమంత. పాన్ ఇండియా వైడ్ గా అన్ని ఇండస్ట్రీస్ లోనూ మూవీస్ చేయాలనుకుంటోంది. సినిమాల్లోకి మళ్ళీ సమంత. ఈ విషయం ఆమె అభిమానులకు మాత్రమే కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీకి కూడా గుడ్ న్యూస్. ఎందుకంటే తనలాంటి టాలెంటెడ్ యాక్ట్రెస్ సినిమాలకు దూరంగా ఉండటం ఇండస్ట్రీకి మైనస్. ఇప్పుడు తాను తిరిగి వచ్చింది.
రీసెంట్ గా రిలీజ్ అయిన మా ఇంటి బంగారం టీజర్ అందులో భాగంగానే రిలీజ్ అయింది. ఈ చిత్రాన్ని సమంత బెస్ట్ ఫ్రెండ్ నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తోంది. గతంలో వీరిద్దరూ జబర్దస్త్, ఓ బేబీ లాంటి చిత్రాలు చేశారు. ఇప్పుడు మా ఇంటి బంగారంతో హైట్రిక్ రెడీ అవుతున్నారు. ఈ మూవీకి సమాంత భర్త రాజ్ నందమూరి కథను సమకూర్చినట్లు సమాచారం. మా ఇంటి బంగారం తర్వాత ప్రస్తుతం సమాంత ఫోకస్ కోలీవుడ్ పై ఉంది. ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కిస్తోన్న అరసన్ అనే మూవీలో సైతం సమాంత హీరోయిన్ గా నటించే అవకాశాలున్నాయని తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో సింబు హీరోగా నటిస్తున్నాడు. విజయ్ సేతుపతి కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. కోలీవుడ్స్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ లో అరసన్ ఒకటి. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సీక్వెల్ లో రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. నిజానికి ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. ఇప్పుడు ప్లాన్ మారింది. సూపర్ స్టార్ కొత్త ముహూర్తం పెట్టాడు. జైలర్ సీక్వెల్ కు కూలీ సెంటిమెంట్ కొనసాగాలి అంటున్నాడట. కొందరు హీరోలకు సంక్రాంతి సీజన్ సెంటిమెంట్ గా మారింది. కిరణ్ అబ్బవరం లాంటి హీరోకు దీపావళి కలిసి వస్తుంది. అందుకే ఎవరి నమ్మకాలు వారివి. సెంటిమెంట్ ను నమ్ముకుంటే నష్టపోయిన సందర్భాలు తక్కువ. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా సెంటిమెంట్ దారి పట్టాడు. కొత్త సినిమా రిలీజ్ కు రెడీ అయితే ఆగస్టులో విడుదల చెయ్యాలి అంటున్నాడు. ఆల్రెడీ జైలర్ ను ఆగస్టులోనే రిలీజ్ చేసి 600 కోట్ల వసూళ్లను చూశాడు. ఈ ఏడాది కూలీని కూడా ఆగస్టు 15 వీకెండ్ కు విడుదల చేసి 500 కోట్ల వసూళ్లను చూశాడు. అందుకే ఇప్పుడు తాను నటిస్తోన్న జైలర్ 2ను కూడా ఆగస్టు 15కు విడుదల చేయాలని దర్శక నిర్మాతలకు చెబుతున్నాడట. దీంతో జూన్ లో రిలీజ్ కావలసిన జైలర్ 2 ఆగస్టు 15 వీకెండ్ విడుదలకు సిద్ధమవుతోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.